హాయ్ అండి. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేశానండి. నేను కూరగాయలు చేసేటప్పుడు ఒక్కొక్కటి తీసి పక్కన పెడతాను. అలా మిలిగిన వాటిని ఈ విధంగా అప్పుడప్పుడు వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తానండి. ఈరోజు అదే విధంగా చేశాను. ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇవి వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఇవే వేసుకోవాలని ఏం లేదండి. ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మసాలా ఫ్లేవర్ వస్తుంది. మరి అంతేనండి. మసాలా దినుసులు వేగినాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత కూరగాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. నేనైతే ఆలు, క్యారెట్, టమాటా, క్యాలీఫ్లవర్ వేసుకున్నానండి. కొంచెం ఉప్పు వేసుకొని ఈ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీకు కావాలంటే బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇవి వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నాక కూరగాయ ముక్కలన్నిటిని తర్వాత మనం బాస్మతి రైస్ వేసుకోవాలండి. అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకున్నానండి. రైస్ వేసుకున్నాక ఈ మసాలా మొత్తం రైస్కు పట్టేలాగా బాగా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ముందుగా వేసాను కానీ కొంచెం సరిపోలేదు, అందుకే మళ్ళీ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకొని 2 విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత తీసుకోవాలండి. చూడండి, చాలా టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే కూరగాయల ముక్కలు ఏవి ఉంటే అవి వేసుకోవచ్చండి. మిల్ మేకర్ ఉన్నా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా బాస్మతి రైస్తోనో కాకుండా నార్మల్ రైస్తోనో కూడా చేసి చూపిస్తానండి తప్పకుండా. ఎందుకంటే ఒక్కొక్కరికి బాస్మతి రైస్ దొరకవు, కొందరికేమో తెలియకపోవచ్చు. ఇలా సింపుల్ వేలో నార్మల్ రైస్తోనో కూడా చూపిస్తానండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.